హాయ్. మీ పేరు? అఖిల్. అఖిల్. సో లైలా టీజర్ రిలీజ్ అయింది. మన హైదరాబాద్ పోరగాడు ఎట్లుంది అసలు టీజర్ మరి? భాస్కర్ దాస్, విశ్వక్సేన్ చాలా బాగుందంటే దీంట్లో మరి కొత్తగా అంటే నాకు తెలిసి హీరోయిన్ లేదు అనుకుంటున్నా, ఇతనే హీరోయిన్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే కొన్ని సీన్స్ లో విజువల్స్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో ఫేస్ మాత్రం రివీల్ చేయలేరు, బట్ కొంచెం ఉంది కదా. బట్ ఇది కొత్తగా ట్రై చేశాడు. బట్ మళ్ళీ ఎంతమంది హీరోయిన్స్ ఉంటారో తెలియదు కానీ బట్ కొత్తగా ట్రై చేశాడు, చాలా బాగుంది. ఆ లేడీగా అంటే అతను లేడీగా చేయడం అంటే ఇప్పుడున్న హీరోలు ఎవరు అలా చేయట్లే. మొన్న రీసెంట్గా పుష్పలో అల్లు అర్జున్ గారు చేశారు, అది జాతర సీన్లో ఆ టైప్లో. బట్ అంటే అలా చెయ్యాలి, వాళ్ళ క్యారెక్టర్ కోసం చేయడం తప్పులేదు. చేస్తేనే ఇక జనాలు చూసేది, మన డబ్బులు పెట్టి చూసేది మనం ఎంజాయ్ చేయడానికి, కాబట్టి అది చేయడంలో తప్పులేదు, మంచిగా ఉంటుంది. తను స్లాంగ్ అంటే మనం ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి హీరోని చూసుకుంటే అఫీషియల్గా ఉంటుంది. స్లాంగ్ అనేది తెలంగాణ స్లాంగ్ ఉండదు. తిను మాత్రం ఏ మూవీ తీసినా ఒకటే స్లాంగ్, పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడతారు. సో తనలో కోరుకునేది ఈ స్లాంగ్ బాగుంటుందా లేకపోతే అఫీషియల్ స్లాంగ్ బాగుంటుందా? లేదా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగితే తను ఏం చెప్పాడంటే కొంచెం అంటే ఒకటేసారి నాకు చేంజ్ అవ్వదు కదా, కొంచెం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోతా అని చెప్పారు. అంటే చేంజ్ అవుతా అంటున్నాడు. అంటే మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇదే స్లాంగ్ బాగుంటుందా? ఇదే బాగుంది, బట్ చేంజ్ అవ్వాలి కదా, అంటే ఒకటే ఉండకుండా మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్లాంగ్లో వెళ్తే బెటర్ కదా అట్లా. సో అలా అనుకుంటున్నారు. సో ఇంకొకటి ఏం అడుగుతున్నా అంటే తను మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే కంటెంట్ ఇది లైలా టీజర్ వచ్చాడు, టీజర్ నేమ్ వచ్చేసి లైలా. లైలా. సో అంటే ఇది లవ్ కంటెంట్ ఉంటుందా లేకపోతే మాస్ కంటెంట్ ఉంటుందా లేకపోతే ఏం ఉండొచ్చు, కామెడీయా ఏంటి, ఏం అర్థం అయితే లేదు, అంతా డిఫరెంట్గా ఉంది కదా. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిని మోసం చేసి వెళ్తున్నారు కదా, ఆ కంటెంట్ పైన ఉంటుంది అనుకుంటున్నా. అంటే డీజే ఇల్లు కూడా సేమ్ అలానే ఉంది కదా. అంతే కదా, మరి ఎక్కడ చూసినా అబ్బాయిలే మోసపోతున్నారు, అమ్మాయిలు సేఫ్గా ఉంటున్నారు కదా. అది మీరు ఎలా అనుకుంటారండి? అంటే మూవీస్ చూసి మీరు అట్రాక్ట్ అయిపోతున్నారు అంతే. ఎందుకు ఇప్పుడు చాలా మంది ఇక్కడే ఉన్నారు, ఒకే మార్నింగ్ ఒక అబ్బాయి, ఆఫ్టర్నూన్ ఒక అబ్బాయి, ఈవినింగ్ ఒక అబ్బాయితో 24 hours ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడంటే ఇక్కడ కాదు, మామూలు చూస్తున్నాం కదా, అట్లా అంటున్నాను. అంటే మీరు ఎంతో మందిని చూసారు అలా? చాలా మంది చూసా, నా కళ్ళ ముందే తిరుగుతున్నారు రోజుకో ఆఫ్టర్నూన్ అట్లా చేంజ్ చేసి అబ్బాయిల్ని. బట్ అబ్బాయిలు ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నారు అర్థం కావట్లేదు, వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ సినిమా బాగుంటుందని అనుకుంటున్నా. విశ్వక్ గారు మాత్రం ఒక బాయ్స్కి ఒక మెసేజ్ ఇస్తున్నారంటారా? మా మగజాతి ఆనిముత్యం కోసం ఆయన ఒక సినిమా తీశారని అనుకుంటున్నాం మేమైతే. ఓకే.